మలబద్ధక సమస్యకు ఇది చాలా సులభంగా పనిచేస్తుంది. గ్లాస్ టీలా తయారు చేసుకొని తాగితే మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఇందులో లభిస్తాయి. దీనివలన మనకి శరీరము గట్టిపడుతుంది. ఎముకలు పటిష్టంగా తయారవటం కానీ, ఎముకల కీళ్ళ జాయింట్లలో కావాల్సిన గుజ్జు తయారవటం కానీ, కంటి నరాల బలహీనతను తగ్గించటం కానీ, కంటి చూపు మెరుగుపడటం కానీ, హెయిర్ ఫాలింగ్ తగ్గటము, హెయిర్ గ్రోత్ రావటము, ఇలా ఒకటని లేదు, తల వెంట్రుక దగ్గర నుండి అరికాళ్ళ వరకు మన రక్త ప్రసరణ ఎలా జరగాలో అంత ఆరోగ్యంగా జరిగేట్టు ఇది చూస్తుంది. కాబట్టి మనం దీన్ని అనేక విధాలుగా వాడుకోవటంలో మనం శ్రద్ధ చూపితే మన ఆరోగ్యానికి ఏమి డాకా ఉండదు. దీన్ని నేను ఎలా చేశాను ఏంటి అనేది మీకు చివరిలో లింక్ ఇస్తాను. ఇది మాత్రం తప్పకుండా అందరూ పాటించవచ్చు. మొదటిసారి మొదలుపెట్టినప్పుడు సెలవు రోజు చూసుకోండి. ఎందుకంటే ఫస్ట్ తీసుకున్న రోజున మన కడుపును కడిగేసి క్లీన్ చేస్తుంది. కాబట్టి మోషన్స్ అవుతాయి. ఎట్లా అంటే ఆముదం వాడితే ఎలాగో అలా మన పొట్టను అంతా క్లీన్ చేస్తుంది. ఆ తర్వాత నుండి ఇది మనం తీసుకున్న పోషకాలంతా శరీర భాగాలలోకి చేరుకుంటుంది. కాబట్టి ఎవరైనా ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు మాత్రం సెలవు రోజు చూసుకోండి. మోషన్స్ అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. బాగా మజ్జిగ తాగటానికి రెడీగా పెట్టుకోవాలి. ఇది మాత్రం జాగ్రత్త పడండి. ఎందుకంటే మోషన్స్ అయినాయని కంగారు పడతారు. దాని గురించి అని ముందే చెప్తున్నాను. ఒక్కొక్కళ్ళకైతే చాలా రోజులుగా మలబద్ధకంగా ఉన్న వాళ్ళకైతే స్మెల్తో వస్తుంది, విపరీతమైన బ్యాడ్ స్మెల్తో. మొదట వాడేటప్పుడు ఒక పావు స్పూన్ మాత్రమే పౌడర్ తీసుకొని అందులోకి ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, తర్వాత ఒక చెక్క నిమ్మకాయ పిండుకోకపోతే ఆ వగరికి మనకి తాగాలనిపించదు. అందుకని ఒక చెక్క నిమ్మకాయ కూడా పిండుకోండి. ఇది కూడా ఆరోగ్యానికి మంచిదే కనుక. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక గ్లాసుడు మజ్జిగ, పల్చటి మజ్జిగ, మరి చిక్కగా వద్దు, పల్చటి మజ్జిగ చేసుకొని బాగా కలిపేసి ఈ పొడి ఉప్పు నిమ్మరసం అంతా కలిసేట్టు కలిపేసుకొని ఇట్లా వడకట్టుకొని తీసేసి ఇది తాగండి. అట్లా ఇంకొక పద్ధతి ఏంటంటే ఒక కప్లోకి హాఫ్ స్పూను పౌడర్ తీసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు, అంటే మన టేస్ట్కి తగ్గట్టు, తర్వాత ఒక 4 స్పూన్లు పెరుగు, చిక్కటి పెరుగైనా పల్చటి పెరుగైనా మన ఇష్టం, బాగా కొట్టేసుకొని, ఇంత చిక్కగా వద్దనుకుంటే కొద్దిగా నీళ్ళు వేసుకొని దాన్ని పలచం చేసుకొని తినేయచ్చు అనమాట. ఐస్ క్రీమ్ తిన్నట్టే తినేయచ్చు, ఏమనిపించదు. ఉప్పు నిమ్మకాయ పిండుకోండి, లేదంటే ఇట్లాగైనా తినేయగలుగుతాం. ఇంక ఇదే కాకుండా కలగూరల్లో మనం ఏ కూరల్లో అయినా సరే, మనం ములక్కాయ వేయదలుచుకున్న కూరలు ఏమన్నా వాటిల్లో ఈ పౌడర్ వేసుకోవచ్చు. సమయానికి ములక్కాయ లేదనుకునే పని లేదు. ఇక సాంబార్ కూడా ఇట్లా పౌడర్ కనుక రెడీగా పెట్టుకుంటే సాంబార్ ఎప్పుడు కాసుకున్నా మనం ఒక స్పూనుడు వేసుకుంటే చిక్కదనం వస్తుంది, కమ్మటి రుచి వస్తుంది. ఇట్లా మనం అనేక రకాలుగా ఈ ములగను తీసుకోవటం మన ఆరోగ్యానికి మంచిది కనుక, ఎప్పుడంటే అప్పుడు ములక్కాయలు దొరకవు కనుక మనం ఇట్లా పొడి చేసి ఉంచుకోవచ్చు. ఇట్లా కారపొడి కూడా చేసుకోవచ్చు. ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మనం నల్లగారం కొట్టుకున్నట్టే. నా వీడియోలలో ఉన్న ఇవన్నీ, ఈ కారపొడి ఎలా కొట్టుకోవాలి లేదా అసలు ములక్కాయలే ఎలా పొడి చేసుకోవాలి అనే వీడియోలు ఉన్నాయి. ఈ 2 లింకులు ఇచ్చాను, చూసి చేసుకోండి.